మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేశాడు. ఈలోపు పాన్ ఏషియా మూవీగా డ్రాగన్ తో ఎన్టీఆర్ దండెత్తబోతున్నాడు. దేవరా 2 షూటింగ్ ప్లాన్ ని కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా పేరేంటి? మొన్నటి వరకు గాడ్ ఆఫ్ వార్ అన్నారు, కానీ అది కేవలం క్యాప్షన్ మాత్రమే. ఇక కార్తికేయ అనుకుంటే ఆల్రెడీ ఆ టైటిల్ తో 2 సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి పాన్ ఇండియా హిట్ కూడా. సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా సినిమా అన్నారు, కానీ ఆ టైటిల్ పెడతారనుకోలేం. బేసిక్ గా త్రివిక్రమ్ అంటేనే ఆలు దిద్దే దర్శకుడు. ఆ అంటే అతడు, మళ్ళీ ఆ అంటే అరవింద సమేత వీరరాఘవ. ఇప్పుడు ఆ అంటే రెండో ఆ అంటే ఆదర్శ కుటుంబం అంటున్నాడు. AK-47 గన్ తీశాడు. ఆ టైటిల్ అదిరింది, కానీ సగటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీ టైటిల్ ని మెచ్చుకోవడం మానేసి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసే సినిమా టైటిల్ ఏంటా అన్న చర్చ మొదలుపెట్టారు. ఈ చర్చల్లోనే ఆ అంటే అద్భుతమైన టైటిల్స్ బయటకొస్తున్నాయా? ఇంతకీ డ్రాగన్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు? ఎందుకు ఇప్పటికీ ఆలే దిద్దుతున్నాడు? ఆ సెంటిమెంట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ గా ఎన్టీఆర్ 10 Packs లుక్ లో ప్రెజెంట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఆఫ్రికాలో పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సెట్ లో సాంగ్ తర్వాత ఆఫ్రికా టూర్ లో 55 రోజుల లాంగ్ షెడ్యూల్ తో ఫ్లాష్ బ్యాక్ పూర్తి కాబోతోంది. తర్వాత ఏంటి? ఆ ప్రశ్నకే ఆన్సర్ త్రివిక్రమ్ దగ్గరుంది. అదే ఎన్టీఆర్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ లార్డ్ సుబ్రహ్మణ్యం మీదే ఉంటుంది. గాడ్ ఆఫ్ వార్ అనేది కాన్సెప్ట్ మాత్రమే. అసలు టైటిల్ ఏంటో ఇంతవరకు తేలలేదు. కానీ ఈ 2 అక్షరాలతోనే ఆ టైటిల్ ఉండబోతుందనేది ఎవరైనా గెస్ చేయగలిగే విషయమే. ఎందుకంటే ఆ 2 అక్షరాలతో త్రివిక్రమ్కి ఉన్న సెంటిమెంట్ అలాంటిది. విక్టరీ వెంకటేష్తో తను తీస్తున్న మూవీకి కూడా అదే సెంటిమెంట్ వాడాడు. ఆదర్శ కుటుంబం అలియాస్ AK-47 అన్న టైటిల్ వెంకీ ఫ్యాన్స్కి కిక్కిస్తోంది. ఈ టైటిల్ వచ్చాకే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ తీయబోయే సినిమా టైటిల్ మీద కూడా చర్చ మొదలైంది. గతంలో అరవింద సమేత వీరరాఘవ మూవీతో ట్రెండ్ సెట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్తో సినిమా తీస్తే 2 అక్షరాల్లో ఏం వాడబోతున్నాడు? ఇదే ప్రశ్న ఎదురవుతోంది. అంటే త్రివిక్రమ్ సినిమా అంటే లేదంటే ఆ అక్షరాలతోనే మొదలవ్వాలా అంటే అది మాత్రం నిజం. తన మొదటి మూవీ అతడుతోనే మొదలైంది. నువ్వే నువ్వేనే తన మొదటి మూవీ అయినా అది హిట్ అయినా ప్రాఫిట్స్ రాలేదు. ఆ టైటిల్ కూడా తను పెట్టలేదు. అందుకే అతడు టైటిల్ని తానే సెలెక్ట్ చేశాడట. తర్వాత చూస్తే అత్తారింటికి దారేదికి అదే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఆ మూవీ అరవింద సమేత వీరరాఘవ అలవైకుంఠపురంలోకి కూడా సేమ్ సెంటిమెంట్ కలిసొచ్చింది. అలానే మరో అక్షరంతో తన సినిమాలు రాలేదా అంటే వచ్చాయి. జల్సా, కలేజా, సన్ ఆఫ్ సత్యమూర్తి, నువ్వే నువ్వే అన్నీ ఆ సెంటిమెంట్ లేకుండా వచ్చినవే. కాకపోతే ఇందులో జల్సా హిట్ అయినా వసూళ్లు పెద్దగా రాలేదు. నువ్వే నువ్వేది సేమ్ స్టోరీ. కలేజా ఆడలేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడినా పెద్దగా వసూళ్ల వరద రాలేదు. అన్నీ కూడా తను కాకుండా నిర్మాతలు మరొకరో పెట్టిన పేర్లే అనే అభిప్రాయం ఉంది. అంటే ఆ అక్షరాలతో టైటిల్ వస్తే హిట్ అవుతాయి అంటే కానే కాదు. అజ్ఞాతవాసికి ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అయినా తను ఆ సెంటిమెంట్ని వదలలేదు. అందుకే అద్భుత అన్న టైటిల్ని తన టీం రిజిస్టర్ చేయించడంతో అదే ఎన్టీఆర్ మూవీ టైటిల్ అంటున్నారు. కానీ ఏది ఫైనల్ కాలేదు. ఈ లోపు జరిగే ప్రచారమూ ఆగట్లేదు.